రక్తం కోల్పోయి దుఃఖంలో ఉన్న తల్లిగారు విజయలక్ష్మి గారికి చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. అది నా పేరు మిరియాల రాజా. నేను 2002 సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. మారు మనసు పొంది రక్షించబడి మరి నేను నా యొక్క బిజినెస్లో నేను లోక సంబంధంగా పొలిటికల్గా నేను వివాహం అవ్వకమునిపై ఎంపీటీసీగా ఎలక్ట్ అయ్యి నేను రాజకీయాల వైపుకి వెళ్ళి అలా నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నప్పుడు దేవుడు ఆయన జీవన గల పరిచర్యకు పిలిచి మరి నన్ను బలపరుచుకున్నాడు. అన్యజనుల మధ్యకు నన్ను సేవకు ఆయన పిలిచాడు. మరి నేను చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే ఒక ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఫెలోషిప్లో మరి కొనసాగే వాళ్ళము. అయితే ఎక్కువగా నామినల్ క్రిస్టియానిటీ అనేది ఒక సంఘాల్లో ఉంటుంది. అయితే మరి దేవుడు ఇచ్చిన రక్షణ చాలా గొప్పది. మరి అన్ని సంఘాల్లో కూడా రక్షించబడిన వారు ఉంటారు, రక్షించబడటానికి సిద్ధపరచబడిన వారు కూడా ఉంటారు. మరి ఈ దినము ఈ లోకంలో ఉన్న అనేక మంది మరణిస్తూ ఉన్నారు. అయితే క్రైస్తవులు మరణంలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది అని దేవుని వాక్యలో తెలియజేస్తారండి. మరి డాక్టర్ బిల్లీ గ్రాహం గారు తన 12వ సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆయన అంగీకరించిన తర్వాత 99వ సంవత్సరంలో 100వ బర్త్డే దాదాపుగా 100 సంవత్సరాల దగ్గరకు వచ్చి ఆయన చనిపోయాడు. 88 సంవత్సరాలు దేవుని కొరకు జీవించాడు. కొన్ని కోట్ల మందికి ఆయన పరిచర్య చేశాడు. ఆయన చనిపోయే ముందు ఒక న్యూస్ రిపోర్టర్ వెళ్ళి ఆయన అడిగాడు, అయ్యా మరి మీరు ఎంతకాలం ఈ భూమిలో నివసించారు కదా, మీరు ఇప్పుడు అవసాన దశలో ఉన్నారు, మరణ పడక మీద ఉన్నారు, మరి మీ యొక్క అనుభవం ఏంటి, మీకు బాధ లేదా అని అడిగినప్పుడు నేను చనిపోవటం లేదు, నేను ప్లేస్ చేంజ్ అవుతున్నానని చెప్పారు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు నేను ఈ భూమి మీద జీవించాను, నా ప్రభువు నాకు సిద్ధపరిచిన స్థలానికి నేను వెళుచున్నాను. కనుక మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి మరణం అనేటువంటిది అది ఒక నిద్రగా మరి ప్రభు యొక్క స్థలానికి, ప్రభు ఉన్న స్థలానికి మనం వెళ్ళేటువంటిదిగా ఉంది. మరి మరణాల గురించి బిల్లీ గ్రాహం గారు చెప్పిన ఇంకొక మాటను చెప్పి నేను ముందుకు వెళ్తాను. క్రైస్తవులకు మరణం విడదీయరానిది అయినప్పటికీ వారిని భయపెట్టేది కాక స్నేహితునిగా ఉంటుంది, ముగింపు కంటే ప్రారంభముగా ఉంటుంది, తెలియని చీకటి మార్గంలోనికి వెళ్ళేది కాక పరలోకానికి మార్గముగా ఉంటుంది. డాక్టర్ బిల్లీ గ్రాహం. దేవునికి స్తోత్రం. మరణం అనేది ఒక స్నేహితునిగా ఉంటుంది అంటండి క్రైస్తవునికి. అందుకే ఏ క్రైస్తవునికి కూడా మరణం అంటే భయం ఉండదు. ఎంతోమంది సేవకుల్ని చంపేస్తున్నారు, అయినా కూడా భయంకరమైన పర్సిక్యూషన్, భయంకరమైనటువంటి హింస క్రైస్తవులు ఎదుర్కొన్నట్టుగా ఈ ప్రపంచంలో ఏది కూడా ఎదుర్కోలేదు. అయినప్పటికీ కూడా ప్రభు కొరకు నిలిచి ఉండటానికి గల కారణం ఏంటంటే ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినప్పటికీ కూడా మరి ప్రభు మనకిచ్చిన ఒక వాగ్దానం ఏంటంటే మనకు నిత్య జీవాన్ని ఆయన ఇస్తానని తెలియపరిచారు. ప్రభు 2 రకాలుగా భయపడమన్నాడు. దేహమును చంపేవాడికి భయపడుడు గాని దేహమును ఆత్మను కూడా నరకములో పడవేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఫియర్, వెరీ ఫియర్ టు గాడ్. దేవుడంటే ఎక్కువ భయం కలిగి ఉండాలి మనుషుల కంటే కూడా. దేవుని పిల్లల ఈ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాట మరణం గురించి ఆయన ఏం తెలియచేస్తున్నాడు. మరి తండ్రి ఆయన ఈ లోకంలో మరి మేము చర్చ్ బిల్డింగ్ హౌస్ కట్టేటప్పుడు ఫస్ట్ మేము ఒక రేక్ షెడ్ వేసుకున్నాం. నేను మోడల్ కాలనీలో, తెల్లార్లపల్లిలో 2 చోట్ల చర్చ్ ప్లాంట్ చేసాము. చింతలపూడిలో, మరి తెల్లార్లపల్లి, నాగిరెడ్డిగూడెం, తండల, అంబాడీల మధ్య పరిచయం చేస్తున్నాను. ఎర్లగూడెంలో కూడా ఒక 7 సంవత్సరాలు వెళ్ళాను, కానీ అక్కడికి ఇప్పుడు నేను వెళ్ళట్లేదు. అయితే
ఒక అంకుల్ మరి ఆయన మా ఇంటికి పని చేయడానికి వచ్చాడు. ఆయన వృద్ధాప్యం ఉన్నప్పటికీ కూడా చాలా పనివాడు. గోడ మీద మామూలుగా 9 అంగుళాల గోడ మీద రోడ్డు మీద నడిచినట్టుగా నడిచేస్తున్నాడు ఆయన. అది డెమాలిష్ చేసి స్లాబ్ వేసాం కింద నివాస గృహానికి, పైన చర్చికి కూడా. మరి మా ఇంటికి సింహద్వారం ఇవన్నీ కూడా చేయించాడు. ఆయన తన యొక్క కుటుంబాన్ని పోషించడానికి ఎంతో కష్టపడినటువంటి అనుభవాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. బిడ్డలు పెంచి పోషించాడు. మరి చివరి దినాల్లో దేవుడు సేవకులు చెప్పిన రీతిగా, సాక్ష్యం చెప్పిన రీతిగా, సునీత శిష్యు చెప్పిన రీతిగా అవసరం వేసిన చివరి టైంలో మరి కుడివైపు ఉన్నటువంటి దొంగ ప్రభువు చనిపోవడానికి ముందు ఎలాగ రక్షించబడ్డాడో అలాగూ రక్షించబడి నిత్య జయాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో దేవుని పిల్లలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి చివరి వరకు ఉన్న దేవుని మాటలను అందరం కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 నుండి చివరి వరకు అందరం కలిసి చదువుదాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవారు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడగోరం రోజు గాని మనమందరము మార్పు పొందుదుము. ఘోరం రోజును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమర్చతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయమును మరణము మృంగివేయబడను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నుండి ఎప్పటికీ ఆసక్తులమై ఉండుడి. ఇప్పుడు ఈ లోకంలో కొంతకాలం ప్రభు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన తరువాత చనిపోతే ఏం లాభం అనుకునే వారికి విశ్వాస ప్రయాణంలో, విశ్వాస జీవితంలో ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, మరి ఈ యొక్క సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని ఆయన కొరకు జీవించి చనిపోతే ఇదే నా జీవితం అనుకున్న కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసను ప్రభువునందు అర్థం కాదు. ఈ లోకంలో ఆయన నమ్ముకొని మీరు జీవించి మరణించినా కూడా ఆ ప్రయాసము వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. మనకి గొప్ప నిరీక్షణ ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, ఇది ఒక గుడారము, ఒక టెంట్ లాగా పేల్చి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ గుడారము అంటే శరీరము విడిచిపెట్టబడినప్పటికీ ఆయన శరీరంతో కొంతకాలం మనతో జీవించాడు. ఇప్పుడు ఆ శరీరమైన గుడారాన్ని మనం బాక్స్ లో తీసుకెళ్లి ఫ్యూనరల్స్ లో అక్కడ మనం భూమిలో కలిపేసి వచ్చేసాం. ఫ్యూనరల్స్ జరిగినాయి. ఇప్పుడు ఆయన శరీరము లేదు. ఆయన శరీరము లేదు కానీ ఏముందంట, చేతి పని కాక దేవుని చేత కట్టబడుతుంది ఆ శరీరం మళ్ళీ. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో సేవ చేసినప్పుడు, ఆయన ఈ లోకములో దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన ప్రకటించినప్పుడు చనిపోయిన అనేక మందిని ఆయన లేపాడు. అయితే ఎలా లేపాడంటే మళ్ళీ అదే శరీరముతో బ్రతికించాడు. యావీరు కుమార్తె చనిపోయింది,
మళ్ళీ మట్టి శరీరం, ఇది మట్టి శరీరం అని చెప్తూ ఉంది. మట్టిలో నుంచి తీయబడిన శరీరం ఇది. ఆదామనే మొదటి మానవుని ద్వారా మరి ఆ కుటుంబం ద్వారా ఈ ప్రపంచం మొత్తానికి కూడా స్ప్రెడ్ అయినటువంటి శరీరం ఇది. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మనమందరం కూడా ఈ యొక్క గుడారములో నివసిస్తున్నాం. ఇది శిథిలమైపోద్ది ఎప్పటికైనా సరే. మరి చిన్నప్పుడు ఎంతో లేత చర్మంగా ఉంటుంది, యవన ప్రాయంలో చాలా దేహం గట్టిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. నడి ప్రాయానికి వచ్చేస్తాడు, ఉరికిడైపోతాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలి. కానీ ఈ దేహము మనం విడిచిపెట్టినప్పటికీ కూడా ప్రభు ఈ లోకములో యాయిరు కుమార్తెను బ్రతికించాడు. అలాగే లాజరు చనిపోయి 4 దినాలు అయిన తర్వాత ఆ సమాధిని ఓపెన్ చేయమని చెప్పి దేవుడు పిలిచినప్పుడు, లాజరు బయటికి రమ్ము అని పిలిచినప్పుడు ప్రేత వస్త్రములు గలవాడు తెల్లని వస్త్రాలు చుట్టి యూదులు సమాధి చేస్తారు. అతడు బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య మాటలు జీవమున్నది. మరణించిన వ్యక్తి తిరిగి లేచాడు. అయినా కూడా కొంతకాలానికి చనిపోయాడు. దట్ ఈస్ కాల్డ్ రిజరేషన్. రిజరెక్షన్ వేరు, రిజరేషన్ వేరు. అంటే చనిపోయిన తర్వాత అదే దేహంతో మళ్ళీ బ్రతికిన వాళ్ళు బైబిల్లో మాత్రమే కాదు, హాస్పిటల్లో చనిపోయి మళ్ళీ బ్రతికి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మళ్ళీ చనిపోవాల్సిందే ఈ దేహంతో. అందుకే ఇక్కడ మనం 50వ వచనంలో రక్తమాంసమును దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. శరీరం అంటే బైబిల్ ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే రక్తము ప్లస్ మాంసము. దేవునికి స్తోత్రం. ఏమండి దేహంలో ఏమీ లేదు. మనం ఎంతో గొప్ప వ్యక్తులుగా ఫీల్ అవుతూ ఉంటాం, ఎంతో గర్విస్తాం కలిగిన పరిస్థితిని బట్టి. కానీ ఒక ఏదైనా గట్టి వస్తువు వచ్చి మనకు తగిలితే మన యొక్క బాడీ చిత్తైపోతుంది. చాలా సున్నితమైన అనుభవాలు కలిగినటువంటి వారు మనం. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మరణము అనేటువంటిది ఈ భూమి మీద ఈ గుడారం, ఇది శిథిలమైపోయినటువంటి గుడారముగా దేవుడు ఇచ్చాడు. అయితే దేవుని చేత కట్టబడేటువంటి ఒక రోజు అనేటువంటిది దేవుడు ఇచ్చి ఉన్నాడు. అదేంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి జీవించి దేవాతి దేవుడు మరి పురుష ప్రమేయము లేనటువంటి జన్మ ద్వారా ఈ లోకంలోనికి వచ్చి, అనగా ఆయన జన్మలో పాపము లేదు. పురుష ప్రమేయము లేనటువంటి జన్మ. గలతీ 3వ అధ్యాయం ప్రకారం ఆయన స్త్రీ నుండి పుట్టి మనము దత్తపుత్రులను కావాలనని మన నిమిత్తం ఆయన శిలువను బలియాగమయ్యాడు. స్త్రీ సంతానం అంటే ఆదికాండం 3:15 ప్రకారము, మరియు నీకుని స్త్రీకి నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఎవరిని కలుగు చేస్తాను, అది నిన్ను మెడ మీద కొట్టి నువ్వు దానిని తల మీద కొడతా ఉన్నాడు. అంటే సాతాను యొక్క తలను శిలువలో యేసు ప్రభు చితక్కొడతారని ఆదాము ఏదైనా పాపం చేసినప్పుడే అనౌన్స్ చేయబడింది రక్షణ కార్యం. హల్లెలూయా. కనుక మానవులను రక్షించడానికి పాపమైన మానవుని తృణీకరించక యోహాను 3:16 ప్రకారము దేవుడు లోకము ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతి వారిని నశింపక నిత్య జీవము పొందినట్లు యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మన కొరకు అనుగ్రహించాడు. ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయనను అన్యాయపు తీర్పులు తీర్చాడు. రాత్రంతా ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేశారు. సిలువలో 7 మాటలు పలికి సర్వ మానవాళి పాపములను తన మీద వేసుకొని ఆ దేవుని నుండి వచ్చేటువంటి ఆ పాపము ద్వారా, జన్మ పాపము ద్వారా, కర్మ పాపము ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా, హృదయం ద్వారా చేసిన ప్రతి ఆ చర్యకు వచ్చేటువంటి ఆ యొక్క శిక్షను దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు మీద మోపి మనందరి పాపములకు ప్రాయశ్చిత్తార్థమైన శాశ్వతమైనటువంటి ఒకే ఒక్క బలిగా ఆయనను అర్పించి మన పాపములకు సమాప్తి పలికాడు. దేవునికి స్తోత్రం. ఆయన శిలువ మరణము ద్వారా మనకు రక్షణ, పాపముల నుంచి విడుదల కలుగుతుంది. అయితే ఇది అందరికీ కలుగుతుంది. ఎలా కలుగుతుంది? కొందరికే కాదు, అందరికీ కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? ఎలా కలుగుతుంది అంటే యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమును విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. నన్ను బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మకపోతే నరక శిక్ష ఉంది అని ఆయన వాగ్దానం చేసి వెళ్ళాడు. కాబట్టి తీర్పులోనికి నీ దేహం రాకుండా ఉండటానికి, అందుకని యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళ విషయంలో దేవుడు తీర్పు తీర్చేటప్పుడు
ఆయన కుమారుని యొక్క గాయాల్లో నుంచి మనల్ని చూసి మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు, నిత్యరాజ్య వారసులుగా చేస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 14:1 మీకు స్థలము సిద్ధపరచవచ్చునని ఆయన వాగ్దానం చేశాడు. కనుక యేసుని నమ్మిన వారికి ఒక స్థలం ఉన్నది. హల్లెలూయా. ఆయన నశించిపోలేదు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ దినము ఏ రీతిగా తిరిగి లేచాడో, ఎలా లేచాడు? ఆయన మరియ గర్భం ఇచ్చినటువంటి శరీరమును మహిమ శరీరముగా మార్చాడు. దేవునికి స్తోత్రం. రక్తమాంసములు కలిగిన శరీరానికి మహిమ శరీరానికి చాలా వేరియేషన్ ఉంది. ఆయన మామూలు మరియ శరీరంతో, మరియ ఇచ్చినటువంటి గర్భంలో ఇచ్చిన శరీరంతో ఆయన వచ్చినప్పుడు ఆయన నడిచాడు, బొమ్మలో నుంచి వెళ్ళాడు, చెమట పట్టింది, ఆకులంది. కానీ ఇదే దేహాన్ని 3వ దినమున మహిమ శరీరముగా మార్చినప్పుడు శిష్యులు కూర్చున్నప్పుడు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. మహిమ శరీరానికి గోడలు కానీ ఏమి అడ్రావు, గోడలో నుంచి లోపలికి వెళ్ళినా కూడా గోడకి ఏం కాదు, ఆ శరీరానికి ఏం కాదు. అలాగే ఈ మన యొక్క రక్తమాంసములు కలిగి ఉన్న ఈ దేహమును ఆయన నమ్మినప్పుడు నశించిన మన యొక్క దేహమును మనం ఈ లోకములు విడిచిపెట్టినప్పటికీ గుడారాన్ని మళ్ళీ యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరముగా మార్చి ఉన్నాడు. 2 నిమిషాలు ఎక్కువ మన్నించండి. ఆయన ఎలాగైతే మార్చాడో అలాగే మన యొక్క దేహాన్ని మార్చి ఒక రోజును ఆయన మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనలను సిగ్గు పరచదు. ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. మీరైతే బాప్తిసం పొందడానికి అవకాశం లేదు. చాలా మంది నమ్ముకున్న తర్వాత చాలా లేట్ చేస్తూ ఉంటారు. కానీ నమ్మిన వెంటనే బాప్తిసం పొందటం అనేటువంటిది ముఖ్యమైన విషయం. అయితే బాప్తిసం అనేటువంటిది అది దేవుడు చెప్పినటువంటి ప్రామాణికమైనది. కానీ అది అతని యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి, కొన్ని సందర్భాలు ఇవ్వలేని పరిస్థితులను బట్టి, అన్నిటికంటే రక్షణ ప్రాముఖ్యమైనది కనుక మరి యేసు ప్రభు దేవుడిని నీ హృదయంలో ఒప్పుకుంటే, దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నువ్వు విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది దేవుడు తెలియచేశాడు. కనుక ఈ కాలము వీరి యొక్క మరణం మనకేం తెలియజేస్తుందంటే మనము కూడా ఒకనొక దినాన్ని మరణిస్తాం. అయితే మనకు ఒక నిశ్చయిత నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. అంత నిశ్చయిత మనం కలిగి మరి ఆయన నమ్మిన వారికి శిక్ష విధి లేదని ఎరిగి ఆయన మహింపరచడానికి ప్రభు సహాయం చేయనుగాక. అతని కొరకు 2 మాటలు చెప్తాను. మా ఫాదర్ చనిపోయి మరి 24th year వస్తుంది జనవరికి. తండ్రి యొక్క విలువ నాకు తెలుసు. నేను ఎంతగానో కృంగిపోయినప్పుడు మా ఫాదర్ చనిపోయాక నేను రక్షించబడ్డాను. మరి 60వ కీర్తన 5లో తన పరిశుద్ధ ఆలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి ఎదుగురాండకు న్యాయకర్త ఉన్నాడు అని. 67:10 కీర్తన నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయు. మన ప్రభు ఒకవేళ ఈ లోకంలో తండ్రిని విడిచిపెట్టబడినా కూడా నన్ను బలపరిచిన మాట ఏంటంటే యేసుక్రీస్తు 5 పేరుల్లో నిత్యుడగు తండ్రి అనేటువంటిది ఒక పేరు. హల్లెలూయా. మనకి ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ఉన్నాడు. ఎప్పటికీ తండ్రిగా మనం ఆదరించే దేవుడు మనకి ఉన్నాడు. యెషయా గ్రంథం 54లో విడిచిపెట్టబడిన ఇశ్రాయేలుకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు సృజించిన వాడు నీకు భర్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని పలికినటువంటి దేవుడు, కుమారుడైన దేవుడుగా ఆయన మనకు వాగ్దానం చేయబడ్డాడు. కనుక ఇట్టి దేవుడు మనకు చాలిన దేవుడు. హల్లెలూయా. ఇలాంటి ప్రభువును మనం కలిగినందుకు ఆయన మహింపరుస్తూ మరి మీరు కలిగి ఉన్న నిరీక్షణ నిశ్చయత మనము కూడా కలిగి ముందుకు వెళ్ళడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. మన్నించండి.